హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఎన్ఐటి వరంగల్లో మనకి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. నాన్ టీచింగ్ అంటే ఆఫీస్లో ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలన్నీ తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఫామ్ 2024 సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ కింద చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 05/2024 అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేసినట్లయితే మనకు నోటిఫికేషన్ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే డేట్ ఆఫ్ పబ్లికేషన్ 29 నవంబర్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది 30 నవంబర్ నుంచి మనకు జనవరి 7th వరకు అయితే టైం ఉంది. ఇంకా మనకు దగ్గర 1 మంత్ టైం ఉందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు పోస్టులు వచ్చేసి ప్రిన్సిపల్, ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిప్యూటేషన్ ఇచ్చారు. ఇక్కడ తర్వాత ప్రిన్సిపల్ స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్, డిప్యూటీ రిజిస్ట్రారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అసిస్టెంట్ రిజిస్ట్రారు, అసిస్టెంట్ ఇంజనీరు, సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీరు, లైబ్రరీ అసిస్టెంటు అండ్ స్టూడెంట్స్ యాక్టివిటీ స్పోర్ట్స్ అసిస్టెంటు, సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, ఆఫీస్ అటెండెంటు, ల్యాబ్ అటెండెంటు, మొత్తం 56 పోస్టులు ఉన్నాయి. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక వాటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీకు ప్రిన్సిపల్ వీటికి అయితే కొంచెం మనకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే ప్రిన్సిపల్ వీటికి మీరు చూసుకోండి. ఇక్కడ బీఈ, బీటెక్ అడిగారు, ఎంఎస్సి, ఎంసీఏ డిగ్రీ, ఓకేనా. మళ్ళీ దీనికి ఎక్స్పీరియన్స్ 15 years ఉందని చెప్పి అన్నారు. సో ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు అంటే చూసినట్లయితే మనకి డైరెక్ట్గా ఇక్కడ చూడండి ఒకసారి, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ప్రిన్సిపాలు, అసిస్టెంట్ రిజిస్ట్రారు, డిప్యూటీ రిజిస్ట్రారు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అయిపోయింది కదండి. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్, ఓకేనా. తర్వాత మీరు చూసినట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్, సూపరింటెండెంట్, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఇక్కడ డైరెక్ట్ పే లెవెల్ 6 ఉంది. సో ఇది అందరూ అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ 3 ఉన్నాయి, ఓబీసీ 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. ఏజ్ వచ్చేసి 30 years కంటే బిలో ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అయితే ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆర్ మీకు పీజీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇక జూనియర్ ఇంజనీర్ వాళ్ళకి బీఈ, బీటెక్ ఉన్న అప్లై చేసుకోవచ్చు అండి, బిలో 30 years సేమ్ లెవెల్. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే మీకు డిగ్రీతో పాటుగా మీకు డిప్లొమా ఇన్ లైబ్రరీ అంటే మాకు ఉంది కదంటే పీజీడీసీఏ కానీ లేకపోతే మీకు లైబ్రరీ సైన్స్ కానీ ఉండాల్సి ఉంటుంది. స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్, ఇక్కడ ఏంటంటే మీకు డిగ్రీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి, అంటే బీపీఎడ్ ఉండాల్సి ఉంటుంది. తర్వాత సీనియర్ అసిస్టెంట్ సంబంధించి అయితే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. 35 words per minute మీకు టైపింగ్ వచ్చి ఉండాలి, రైట్. జూనియర్ అసిస్టెంట్, సో ఇక్కడ కూడా మీకు చూసినట్లయితే ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ కూడా ఇంటర్మీడియట్ ఇచ్చారు, టైపింగ్ వచ్చి ఉండాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. సో ఏజ్ వచ్చేసి 27 years. సీనియర్ అసిస్టెంట్కి 33 years బిలో ఉండాలి, జూనియర్ అసిస్టెంట్కి 27 years బిలో ఉండాలి. ఆ తర్వాత ఆఫీస్ అటెండర్కి బిలో 27 years ఉండాలి. ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. దీనికి కూడా ల్యాబ్ అటెండెంట్ కూడా మీకు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఓకేనా అండి. ఇక్కడ ఇంకా ఏం చెప్పారంటే మనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడ చూసినట్టు మీకు పిహెచ్ వాళ్ళకి 10 years ఇచ్చారు, ఓకేనా. తర్వాత గవర్నమెంట్ ప్రకారం మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, బీసీ వాళ్ళకు 3 years ఎగ్జామ్షన్ ఉంటుంది, రైట్. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్కి ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు అండి. మంచి ఆపర్చునిటీ, మంచి పోస్టులు. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే నో అబ్సైడ్ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది సర్టిఫికేషన్ టైంలో, ఓకేనా అండి. ఇది ఫుల్ నోటిఫికేషన్ చదువుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే అప్లై చేస్తున్నప్పుడు అన్ని డీటెయిల్స్ కూడా మనకు ఈజీగా ఆన్లైన్లో పెట్టాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే న్యూ యూజర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. దీనికి ముందుగా ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ న్యూ యూజర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ 10th ప్రకారంగా, ఈమెయిల్ ఐడి, అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్, ఏది మీకు నచ్చితే ఆ పోస్ట్ అప్లై చేసుకోండి. పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ ఫోన్ నెంబర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఇవ్వాల్సి ఉంటుంది. జెండరు, పీడబ్ల్యూబీడీ, ఆర్ యు ఎన్ఐటి స్టాఫా,
డైలీ వేజ్డా అవుట్సోర్సింగ్ స్టాఫా, ఇది ఏది ఇవ్వండి, ఎస్ ఏది ఇవ్వండి, నో ఇవ్వండి. ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, మొబైల్కి ఈమెయిల్ ఐడికి వస్తాయి. అవి ఎంటర్ చేసి లాగిన్ అన్నట్లయితే మీరు రిమైనింగ్ పార్ట్ మొత్తంగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే పాస్వర్డ్ అనేది మొబైల్కి ఈమెయిల్ ఐడికి వస్తుందండి. సో ఇంకా మీకు ఏదైనా అప్లికేషన్ డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ శాంపుల్ స్క్రీన్ షాట్ ఇచ్చారా, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనము ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ NIT వరంగల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నట్టు. మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ డీటెయిల్స్ ఇక్కడ జనరల్ కేటగిరీ, ఫీజు ఎంత అనేది చూపిస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్, డేటు, సబ్మిటు, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని ఇక్కడ మీకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.